చిక్కుకుపోయి తలడిల్లిపోతున్న ప్రజలకు తాగునీరు కూడా అందించకుండా చోద్యం చూస్తున్నారని వైకాపా సమన్వయ కార్యకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గంలో ఆమె వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేలుకొలుపు పాదయాత్ర నిర్వహించారు. అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మేల్కొలుపు పాదయాత్ర చేశారు. పుట్లూరు మండలం మడ్డిపల్లి జంగంపేట క్రాస్ మండుపల్లి గ్రామం వద్ద వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆమె పాదయాత్రను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ త్రాగునీరుగా అందిస్తున్న మురుగునీరు త్రాగలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉపాధి పనులు కల్పించకపోవడంతో వలసలు పోయి భిక్షాటన చేసి బ్రతుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పార్టీ నాయకులు ప్రజలకు ఎలాంటి అభివృద్ది పనులు చేయకుండా ప్రజాధనానంతటినీ అక్రమంగా దోచుకుంటున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. 40 కిలోమీటర్ల పాదయాత్ర మూడో రోజండి చేపట్టి ఈ 40 కిలోమీటర్ల పాదయాత్రలో నేను నీటి సమస్య అత్యధికంగా చూశాను. రైతులైతే అసలు తాగునీరు పక్కన పెట్టండి, తాగడానికి నీరు లేవంటున్నారు. అప్పుడప్పుడు వచ్చి 4-5 వాటర్ ట్యాంకర్లు కూడా మురికి నీరు తీసుకొస్తున్నారు. మాకు తాగడానికి పనికి రావట్లేదు. వేసిన బోర్లలో కూడా నీళ్లు పడట్లేదు. అసలు భూగర్భ జలాలన్నీ ఎండిపోయినాయి. మాకు అసలు ఏదో ఒకటి దారి చూపించండి, మాకు నీటి సమస్య తీర్చండి అని అడుగుతున్నారు. వ్యవసాయానికి నీరు ఇవ్వకపోయినా కనీసం తాగడానికి, మనిషి బతకాలంటే నీళ్లు తాగాలి, అది చాలా ముఖ్యమైనది. ఆ బేసిక్ నీడ్ ఒకటి తీర్చగలిగితే బాగుంటుంది. ఇంకోటి సాగునీరు చూద్దాం. ఇప్పుడు ఆయన ఎలాగో వ్యవసాయ రుణాలు మాఫీ అని చెప్పారు, చేయలేదు. కనీసం వాళ్ళు ఏదో ఒకటి పని చేసుకుని సంపాదించుకోవాలంటే వ్యవసాయం అనేది చేసుకోవాలి. దానికి సాగునీరు అనేది వాళ్ళకి ఇవ్వగలగాలి. ఇప్పుడు ఈ నేను దిగిన పల్లెల్లో అంతా కనీసం వాళ్ళు 1000 అడుగులు 1500 అడుగులు వేసినా కానీ బోర్లు అసలు నీళ్ళే దొరకట్లేదంట. ఒక ఇంచు కూడా నీళ్ళు పడట్లేదు. మరి వాళ్ళు వ్యవసాయం చేసుకోకుండా ఏమైపోవాలి? వలసలు వెళ్ళిపోతున్నారు చాలా మంది. ఈ వలసలు వెళ్లే వాళ్ళని అనాలా? మరి వలసలు వెళ్ళిపోతాన్ని ఆపడానికి ఏం చేయట్లేదు. ఇంకా అసలు అది ఎంత దారుణంగా ఉందంటే మనకి హెచ్ఎల్సీ ద్వారా నీళ్లు రావచ్చు మన సింగనమల నియోజకవర్గానికి. అది కూడా ఆవిడ మరి చేతగాక ఏం చేయలేకపోయారు. సరే, ఇప్పుడు సుబ్రయ్య సాగర్ ద్వారా ఈ మొత్తం ఈ 2 మండలాలకి, పుట్లూరు ఎల్లనూరు మండలాలకి 29 డిస్ట్రిబ్యూటరీ ద్వారా ఈ బొప్పేపల్లి చెరువుకు కానీ నీళ్ళు ఇవ్వగలిగితే మొత్తం ఒక దాదాపు 9 గ్రామాలు, ఒక దాదాపు 5000 ఎకరాలు అంతా